కూడి వచ్చిన సంఘ బిడ్డల యేసు ప్రభు గారి వందనాలు. కొలొస్సే పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదవండి. కొలొస్సే పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారిని పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు కొనకూడదు. ఏదైనగా మీరు మృతి పొందింది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతుంది. నాకు కూడా భయంకరమైన జ్వరం. వాటి పరిచయం చేయనప్పుడు అడగ చెప్పకపోతుంది. దేవుడు నాకు కూడా తెలిసిన మన సంఘ బిడ్డలు చాలా మందికి కొందరికి చెయ్యికి బాధ, కొందరికి కన్నుకి బాధ, కొందరు జ్వరంతో సంఘ బిడ్డలు ఈ సమయంలో ఎక్కువ నలుగురిగా ఉండి ప్రార్థన చేయాలి. బిడ్డలకి దేవుడు విడుదల కూడా అసాధ్యం సాధ్యం కలుగుతుంది. నిరాశ అనే ఒక విషయం మనలో ఉండకూడదు. నిరాశ నేను కృంగిపోతానని తగ్గడానికి కష్టం. నిరాశ పడితే నేను దూరం దూరంగా వెళ్ళిపోతుంది. ఆశ కంటే దేవుడు నేను అన్నింటికీ ఒక విడుదల ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు. మీరు అనుకున్నారు జరగలేదు అని కొంచెం వేదన పడకూడదు. జరుగుతున్నారు అప్పుడే దేవుడు మన కోసం అద్భుతం చేస్తాడు. చాలా మంది విశ్వాసులు అలాగే అయిపోతున్నారు. దేవుడు ప్రార్థన చేశారు, విడుదలిస్తాను. సమయం వస్తుంది దేవుడు ఏం చేశారు. దానికి భయపడరా ఆశ. ఈ కొలొస్సే పత్రిక మీరు ఈ 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి బాగా చదవాలి. నేను ఈరోజు 3వ అధ్యాయాన్ని నిలబడి చెప్తున్నాను. అది మొత్తం అవుతుందో లేదో తెలియదు. ఒకటి 2 అధ్యాయం బోధ విషయం. కొలొస్సే పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఏంటి? 3, 4 మనం చెయ్యవలసిన పని. 3వ అధ్యాయం 6వ అధ్యాయం మన క్రియను బట్టి రాయబడింది. దేవునికి స్తోత్రం. బోధ క్రియ ఇది 2 ఉందండి. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు ఒకటి చూసి వినండి. ఆ 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు చదివినప్పుడు విన్నారు కదా మీరు? విన్నారు కదా? అది క్రీస్తు అని పదం ఎన్నిసార్లు రాయబడింది? 4 సార్లు రాయబడింది. తెలుగులో కూడా ఇంగ్లీష్ కూడా అప్పుడు 4 సార్లు ఒకే పదం రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే రాయబడిన మొదటి ఈ 3వ అధ్యాయంలో మనం ఒక 5 భాగంగా ఏం చేయొచ్చు? ఇది 3వ అధ్యాయం ఒకటి నేను చెప్తున్నాను. చెప్పబడిన 5 విషయాలు. చెప్పబడిన అంటున్నా ఈ చదువు నేను చెప్పాలన్న వాక్యం అది కాదు. చెప్పబడిన అంటున్న 5 విషయాలు. 3వ అధ్యాయం 5వ వాక్యం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాలైన ధనాపేక్షను చంపివేయుడి. ఎన్ని విషయం చెప్పాలి? 5. అది తర్వాత చెప్తాను. స్తోత్రం. 5 విషయాలు దేవుడి బిడ్డ ఏం చేయాలి? అది ఎవరది? 5 విషయాలు అని చెప్పారు కదా. అది ఎవరు? ఎవరు వాక్యం చూడండి. ఎవరది? భూమి మీద ఎవరికి చెప్పాలి? స్తోత్రం. మీకు నా జీవితం మన జీవితంలో ఉన్న అభయాన్ని ఏం చేయాలి? అది ఎక్కడ ఉన్నారు? భూమి. తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. విడిచిపట్టిన 5 గంటలు. విడిచిపెట్టడానికి ఉన్న 5 విషయాలు. 8వ వాక్యం. ఎప్పుడైతే మీరు కోపము,
ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. అప్పుడైనా విడిచిపెట్టాలి. చెప్పండి. ఒకటి లేదు, ఒకటి చంపాలి, రెండవది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. స్తోత్రం కలిగిన మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ధరించడానికి ఉన్న 5 విషయాలు. ధరించడానికి ఉన్న 5 విషయాలు మీరు చూడండి. 12వ వాక్యం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రేరులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ధరించుకోవడానికి 5 విషయాలు ఏం చేయాలి? ధరించుకోవాలి. సరే, ఇది ఇంకేమిటంటే నోటి నుండి చెప్పబడడానికి ఉన్న 5 విషయాలు. నోటి నుండి చెప్పవలసిన 5 విషయాలు చూడండి. దానిలో 16వ వాక్యం. సంగీతముతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నోటి నుండి వచ్చినది ఏమంటే కీర్తనాలు, 2 సంగీతము, ఆత్మ సంబంధమైన బోధించి హృదయములు పాడడం. అవును కదా? అవి 5 మన నోట్ల నుంచి రావాలి. అది కొందరికి నోట్ల నుంచి రావు. పైన ఉన్నదే నోటి నుంచి వస్తున్నారు. అది రాకూడదండి. దేవునికి స్తోత్రం. మన కుటుంబంలో ఉన్న 5 విషయాలు. కుటుంబంలో ఉన్న 5 విషయాలు. ఇంకా దానిలో 3వ అధ్యాయం 18 నుండి 1 కుటుంబంలోనే 5 విషయాలు. 1 భార్య, 3 ఇది ప్రభువును యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరం పెట్టకుడి. పిల్లలారా, 3 పిల్లలారా అన్ని విషయములు మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, తల్లిదండ్రులు 4. సరే, 5 చదవండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల మనస్సు పొంగునట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా, 5 విషయాలు అక్కడ. ఏంటంటే కుటుంబంలో ఉన్న 5 విషయాలు. మెల్లమెల్లే మనం చదువుతాను నేర్చుకున్నానండి. నీకు టేస్ట్ వచ్చినట్టుగా నేను చెప్తున్నానండి. దేవుడి సంగతి సరిగా వినాలి. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్తున్నానంటే దీనికి ఎప్పుడు ముగిస్తానో తెలియదు. దేవునికి స్తోత్రం. ఇంకేమిటి? ఇంకా చూడండి 3వ అధ్యాయం దగ్గరంటే 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. సరే, ఓకే అండి. ఇంకా క్రీస్తుతో కూడా 5 విషయాలు నేను చూడండి. క్రీస్తుతో కూడా ఉన్న 5 విషయాలు. 1 క్రీస్తుతో కూడా మనం ఏం చేసేది? లేపబడి. ఓకే. 2 దేవునికి స్తోత్రం. అప్పుడు లేపబడింది అని చూడండి. క్రీస్తుతో కూడా లేదు, క్రీస్తుతో కూడా మనసు పెట్టకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు 3వ వాక్యంలో మీరు చనిపోయింది. చూడండి. 1 క్రీస్తుతో కూడా లేకపోతే చనిపోయింది. ఏంటంటే అదే చనిపోవడం. దేవుడు మనం చనిపోయిందా? క్రీస్తుతో కూడా
వెతుకుతో కూడా మనకు చనిపోలేదా? 3 విధములున్న మరణం చచ్చిపోవాలి. 3 విధములున్న మరణం చనిపోవాలి. ఒకటి చూడండి ఎలాగ కావాలి. రోమాపత్రిక 6:2 అధ్యాయం 2వ వాక్యం. ఒకటి ఎలాగ కావాలి. ఒకటి పాప విషయంలో సాధ్యపడ్డదంటే చనిపోవాలి. అది మర్చిపోకూడదు. రెండవది గలాతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతే. రెండవది ఎలాగ చావాలి. ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అంటే ఆచరణ అనేది ధర్మశాస్త్రం. ఈ బైబిల్ కూడా చదువుకుంటాను. ధర్మశాస్త్రం బైబిల్ చదువు బైబిల్ కూడా చేయలేదు కదా. తప్పుడు మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రం అంటే ఏది? అయ్యో నాకు భయం వస్తున్నారు మీరు చెప్పలేదు. ధర్మశాస్త్రం అని ఏంటంటే పాత నిబంధన మోసే రాసిన పంచగ్రంథం దానికి చెప్తున్న మాట ఏమంటే అప్పుడు ధర్మశాస్త్రం అనుసరించి ఏం చేయాలి. అదే చనిపోలేకపోతే ఏమవుతుంది? చనిపోలేకపోతే ధర్మశాస్త్రం కోసం లేకపోతే కంటికి కన్ను. ధర్మశాస్త్ర విధులు కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. పాటించకపోతే జరగదు. అందుకని మనం అందరు ఇక్కడ కూర్చున్నారు. ధర్మశాస్త్రం అనుసరించి అయితే ఇక్కడ ఎవరు కూర్చోలేరు, ఒకరికొకరు చంపేస్తారు. మీకు అర్థం ఉంటుంది. అంతకులు అయిపోతారు. ఒకరికొకరికి ఏం చేస్తుంది. నేను చెప్తున్నాను కరెక్ట్గా కదా. మతాయి వార్త 5వ అధ్యాయం చూడండి. ఏమి దొరికింది 5వ అధ్యాయం 28 కదా. 28 కంటికి కన్ను, కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టిని ఎదిరింపగా. ఇదే ధర్మశాస్త్రం. ఏంటంటే కంటికి కంటి పళ్ళు పళ్ళు ఇది విధులు. అంటే ఆ ధర్మశాస్త్రం మనిషినికి మనం చచ్చిపోయారు కాబట్టి వేరే ఒకరికి ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండవది మీరు ఎలాగ చేయాలి. ధర్మశాస్త్రం అనుసరించి. మూడవది కొలసు పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం. 2వ అధ్యాయం 19వ వాక్యం మీకు చూడలేదు. అతి వినయాస్తుకునై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన 20 వాక్యం చదివితే చాలు. 20 వాక్యం. వీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠము విషయమై మృతి పొందిన వారైతే. సగం మనిషిని చచ్చిపోలేదు. సగబడులు కొందరు కూడా ఇది ఏంటంటే అది అర్థం నాకు చెప్పండి. లోకంలో ఉన్న విధి ప్రస్తావన నియమావళి చెప్పండి. అలా లోకములున్న విధి విషయములు మీరేం చేయాలి. ఏంటి లోకములు ఉన్న విధి? లోకంలో ఉన్న విధులేవి. నెలకి మొదటి రోజు ఇంటికి వస్తే శుభ్రం. మొదటి రోజు ఎవరైనా వస్తాయి. వేరే ఏదో అమ్మ ఏం చేశారంటే ఆయనకి మ్యారేజ్ కోసం ఒకటి వెళ్ళి అడిగినప్పుడు ఏమన్నది కరెంటు పోయింది. సంబంధం అడగడానికి అప్పుడు ఆ అమ్మాయి పెద్ద స్నాక్టర్ ఆయన చేయలేదు. అదేం చేయలేదు. ఒప్పుకోలేదు. ఇది అశుభం. ఎవరు రజనీకాంత్ గారి ఆయన యొక్క యాక్టర్ అమ్మకి వెళ్ళి అడగడానికి కరెంటు పోయింది. అయ్యో దేవుని వస్తుంది. అనగా సంఘ బిడ్డలకు కూడా ఏముంది అంటే నువ్వు ఊరికొక్క పాట. పూర్వం అంటే భద్రాద్రి విక్రమాద్రి సమాధికి వెళ్ళినప్పుడు
ఇప్పుడు సహోదరి నేను అడిగేది ఎందుకంటే ఊరికొక పాఠం ఉందంట. అప్పుడే నాకు అర్థమైంది పిల్లలు ఏమో అప్పుడే చచ్చిపోలేదు. నీ ఊరుకున్న పాఠం ఏంటి? అదే ఏదైనా చనిపోతే ఇరిగిన పురుగులు వాళ్ళు తిన్నారు బయట నుంచి వెళ్ళి తింటుంది. ఇంటిలో వంట చేయకుండా అదే ఏ మర్యాద అది మూల పాఠం లోకములకు అదేంటి అది కిందకి చదవండి ఏంటి? మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైని లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను ఏంటండి? ఎవరి భాష ఆజ్ఞలు? మనుషులు ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చచ్చిపోయిందా? ఏంటండి చచ్చిపోయిందా? స్పీడ్ వస్తుంది ఇప్పుడు. ఇది మెల్ల చెప్తే స్పీడ్ వస్తుంది. స్తోత్రం. చచ్చిపోయిందా? మనుషులు రెండు పద్ధతులను చచ్చిందా? మూల పాఠములు చచ్చిందా? నీ క్రీస్తులతో చచ్చిపోయింది నిజం. పాపములు చచ్చిపోయింది నిజము. దేవునికి ధర్మశాస్త్రం అనుసరించి చచ్చిపోయింది నిజం. కానీ పాఠములు కూడా ఇప్పుడు కూడా రాయిగడ సంఘ బిడ్డలు కొందరు చచ్చిపోవడమే. కొందరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ముట్టద్దు, తిన్నద్దు, ముందర అక్కడ ఉందర నన్ను చూడొద్దు. పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులను మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. దేవుని స్తోత్రం కలిగిన చనిపోవన తమ్ముడు. ఈ పాపములు చచ్చిపోయింది కరెక్టే, ధర్మశాస్త్రం అనుసరించి చచ్చిపోయింది కరెక్టే. లోక పాఠములు మూల పాఠములు చచ్చిపోతారు. మొదటి కూడా ఇప్పుడు చచ్చిపోలేదు. మరణాలు మొదలు పాటించు సూపర్, నాకు చాలా ఇష్టం. కానీ నియమాలు పాండక తర్వాత సోదరు లోక మూలవాడములు చచ్చిపోలేదు. ఇప్పుడు కూడా ఆచారములు ఉంది. ఎందుకంటే కొందరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతున్నారు, కొందరు ఇంటికి మాట్లాడుకోవచ్చు. బల్లి మాట్లాడకూడదు. నిజం ఇది నిజం మాట. విశ్వాసం చెప్పారు. వేరెవరైతే నాకు వేదన కలిగి అడగంటే మాట్లాడకుండా గుంటు పగిలిపోయినట్టుగా అనుకుంటారు. ఇప్పుడు కూడా ఇది చాలా లేదంట. స్తోత్రం కలిగిన మన కలగడి సిద్ధాంతం ఏంటంటే, ఎందుకంటే క్రీస్తులు ఉన్న కాబట్టి. ఎందుకంటే నేను చెప్తాను, అది దేవునికి స్తోత్రం కలిగింది కనుక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది కనుక. అంటే నేను చెప్తాను ఒకటి నేను చెప్పానంటే క్రీస్తుతో కూడా ఏం చేశాడు, అది సారీ చనిపోయాడు. రెండవది కానీ క్రీస్తుతో కూడా లేపబడింది. సరే, క్రీస్తుతో కూర్చున్నాను ఉన్నారు కదా. 4 క్రీస్తుతో కూడా దాచబెట్టబడినాడు. ఓకే ఉండనా? 5 క్రీస్తుతో కూడా ప్రత్యక్షపడ్డాడు. ఒకటి వివరిస్తా, తర్వాత చెప్తానండి. దేవుని స్తోత్రం కలిగింది. ఎందుకు మనము ఈ లోక మర్యాద అయిన పాఠములు చెయ్యలేదంటే కారణం ఏమనగంటే, ఆ 3వ అధ్యాయము 1వ వచనం మీరు చూడండి. కూడా లేపబడిన వారైని పైనున్న వాటిని వెతుకుడి. సరే 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 ఇక్కడ చూడండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఒకటి నీ ఎక్కడ దూరం ఉన్నారంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉంది కాబట్టి, అప్పుడు నీ లేపబడిన కాబట్టి నీకు ఒక కొత్త ప్రైస్ దొరికింది.
కొత్త స్థానము, స్థానం దొరికింది. ఇది ఈ లోక మర్యాద పాఠములు అనుసరించిన వాడు ఈ లోకములు ఉంది కాబట్టి మనకుంటే ఇక్కడ ప్లేస్ మారింది. మనకి ఎక్కడ ఏంది ప్లేస్ మారింది? ఎక్కడ ప్లేస్? క్రీస్తుతో కూడా లేపబడిన వారుగా ఉన్నారు. క్రీస్తు లేపబడింది, మనం కూడా దేవునికి స్తోత్రం. మనకు ఒక కొత్త స్థానం దొరికింది. ఎక్కడ క్రీస్తుతో కూడా లేపబడింది, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. ఇప్పుడు నేనున్న చోట కాదు, నీ ఇప్పుడు ఉన్న చోట కాదు, అది పాతది. నీకు ఇప్పుడు కొత్త స్థలం ఒకటి ఉంది. ఎక్కడ క్రీస్తు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చున్నారు. ఎవరితో కూర్చున్నారో క్రీస్తుతో కూర్చున్నారు. ఈ ఏర్పబడిన వారిగా సంఘబడిన మారిన మంచి విషయం అండి. క్రీస్తుతో కూడా లేపబడిన దేవుడు కొట్టగలరు. మన స్థానం తెలుసా? ప్లేస్ సీటెడ్ విత్ క్రైస్ట్. దేవుని తండ్రి కుడి పక్కన క్రీస్తులో ఉన్న నీకున్న సీటింగ్. సీటింగ్ అంటే స్థలం. క్రీస్తు ఎక్కడ కూర్చున్నారో అక్కడ లేపబడి అక్కడ కూర్చున్నారు. మనము అది కొందరికి ఇప్పుడు కూడా అర్థం. మన అప్పుడు మీరు అందరూ అయ్యో నీ చెప్పిన కరెక్టే, దేవుడికి స్తోత్రం కలిగింది కాగా. ఇప్పుడు మనం కూర్చున్న రాయడం చర్చిలే. అయ్యారు చెప్పారు క్రీస్తుతో కూడా కూర్చున్నారు చెప్తున్నారు అని అర్థం ఏమంటే ఆత్మీయంగా నీ ఎక్కడ కూర్చున్నారు? క్రీస్తుతో కూర్చున్నారు. క్రీస్తు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోబడుతున్నారు. ఇప్పుడు బోడీలు మనం ఇక్కడ కూర్చున్నారు, శరీరములతోని కూర్చున్నారు. ఆత్మలో మనం ఎక్కడ ఉంది? అదని ప్లేస్. అందుకని ఈ రోజు నీ మర్చిపోవడం తల్లి, నీ యొక్క మంచి స్థానాన్ని ఇస్తారు. ఓకేనా? ఇంకా లోతైన మర్మం వస్తున్నారు దేవుడికి. అదే ఆ మొదటి వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలుగుడి. క్రీస్తుతో కూడా లేపబడిన దేవుడి బిడ్డలకు కొన్ని అదే అదే బాధ్యత ఉంటుంది. క్రీస్తుతో కూడా లేపబడిన నీకేముంది? కొందరికి ఏ బాధ్యత లేనట్టుగా జీవిస్తున్నారు. సోదరం కలిగి ఏంటి నీ బాధ్యత? రెండు విషయం అక్కడ బాధ్యత చెప్తున్నారు, వినండి. పైనున్న వాటినే వెలుగుడి. ఒకటి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకూడి. ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఒకటి వెతకాలి. ఓకేనా? వెతకాలి. రెండవ వాక్యం పైనున్న విషయములను మీరే చేయకూడదు, మనస్సు పెట్టకూడదని నీ బైబిల్. నా బైబిల్ ఏమంటే చింతించకూడదు. చింతించకూడదు. ఒకటి వెతకాలి. నీకున్న బాధ్యత ఏది? వెతకాలి. వెతకాలి అనే అర్థం ఏంటి? వెతికితే ఏమవుతారు? బాకి చెప్పండి. దొరికింది. అది కాదు నీ వెతకడం. సౌకర్యం అందరూ వెతికింది ఏదైనా దొరికిరాలండి. ఇక్కడ వెతకాలని చెప్పడానికి ఉన్న కారణం అది కాదు. ఆ పైనున్న విషయం కోసం నీ ఏం చేయాలి? ఆశించాలి. దేవుడికి సౌకర్యం. నీ బాధ్యత ఏది? ఎప్పుడు పైనున్న విషయం కొరకు నీ ఏం చేయాలి? అది లేకుండా మనకు అలాంటి ఆశ ఉంది. ఎప్పుడు ఏది పైన విషయం గురించి మనం ఏం చేస్తున్నాను? వెతుకుతున్నాను. ఏం లేదు, అతి వెతుకుడు. దేవునికి స్తోత్రం కలిగింది. అమ్మా పైన మనకు ఉన్నదే వెతకాలి. దేవునికి స్తోత్రం. అలాగే రెండవది ఏం చేస్తున్నారంటే, రెండవది ఎక్కడ చెప్పిన మాట ఏమవుతుందో తెలుసా? నీ మైండ్, నీ తలంపు, నీ థాట్స్ కూడా నీ చింత అതാണ് కరెక్ట్. అందుకే పుస్తకం రెండవ వాక్యం చూడండి. వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం వేరే, చింతించడం వేరే. దేవునికి స్తోత్రం.
మనసుని కంటే కొంచెం బెటర్ ఏమండి? వెతకడం, చింతించడం. ఏది 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 విషయం గురించి కాదు, భూ సంబంధమైన విషయం కొరకు ఆయన చేయడం. ఎందుకు అలాగ చెప్పారు చింతించకూడదని? హలో, ఎందుకు ఎందుకు భూ సంబంధమైన విషయం చింతించకూడదని చెప్తున్నది? కారణం ఏంటి అంటారు. వాక్యం చెప్తే మనకు అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 4:18 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక నిత్యమైన మహిమా భారములు కలుగజేయుచున్నది. తర్వాత అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అయిపోయిందా? ఇంకా ఉంటుందా? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మాత్రముంటూ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారములు కలుగజేయుచున్నది. అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. స్తోత్రం. ఏమండి దృశ్యమైనది? అనిత్యములు. అనిత్యం అంటే విజిబుల్ ఆర్ టెంపరల్. ఎప్పుడు ఉండదు. అనిత్యం మీకు దృశ్యమైనది అది అదే టెంపరల్. దృశ్యమైనది భూమిలో ఉన్నదాన్ని కొంత సమయం వరకు స్తోత్రం కలిగింది కదా. ఈ కొంత కాలం వరకు ఉన్నది కొరకు చాలా విశ్వాసులు వెతుకుతున్నది, చింతించుతున్నారు. స్తోత్రం కలిగింది కదా. హలో, ఈ లోకములు ఉన్నది అన్ని కొంత కాసేపు సమయం కొరకు అగత్యమైనది. స్తోత్రం కలిగింది కదా. ఇది నీకు తెలిస్తే భూమి ఉన్న విషయం కొరకు నేను చేయను, చింతించను. చింతకి అంటే అక్కడ ఏమైనా ఉందా? చింతకి అచ్చం రాసిన పేరు ఉంది, దానికి ఏమైనా ఉంది? చీకి చీకి ఏమి వేయాలి? చీ రాసిన పైన ఏమవ్వాలి? మాత్రం రాయాలి కదా. చింత చింత కరెక్ట్ లేకపోతే సందే అయిపోతుంది. చాలా మంది సంత కదా, చింతలో సంత అయిపోయారు, సంతలో చింత అయిపోయారు. అది నేను చెప్పిన అర్థం అదే. వాళ్ళు ఏంటి అయితే సంత అంటే దాన్ని పిలుస్తారు. నీ బుర్ర మొత్తం అదే సందేహం అవుతున్నారు. ఓల్డ్ మంది విశ్వాసుడు బుర్ర ఇప్పుడు కూడా సందగా మరి చింది ఏమైంది? ఆ ఒక్క ఇది మారిపోయింది. అది మారింది కాబట్టి ఏమైంది? సందగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే నీ మనస్సు నీ చింత ఉంది కదా, ఆ కోరుతుంది కదా. దేవునికి స్తోత్రం. ఈ భూమి గురించి నీ ఏం చేస్తున్నారు? అనిత్యమైనది గురించి నీ చింతించిన కాబట్టి నీ సాగే అయిపోతున్నారు. బాగా నీరసంగా ఉందండి బైబిల్ విప్పడానికి, చెప్పడానికి. అంటే వేరొక విషయం కొంచెం మన పాత లేకుండా మనసులు అదే చెప్తానని అనుకున్నప్పుడు ఈ కొలొస్సే పత్రిక 3వ అధ్యాయం చదివినప్పుడు అది ఇది చెప్పుకుని ఎవరు చెప్పినట్టుగా ఉందని అందుకే నేను ఈ వాక్యం చెప్పిన దేవునికి స్తోత్రం. హలో సంఘటన కదా, దేవునికి స్తోత్రం. పైన ప్రాబ్లం అండి ఏంటి? దేవునికి స్తోత్రం. అదే యెషయా గ్రంథంలో ఒకసారి యెషయా గ్రంథంలోకి యెషయా గ్రంథంలోకి వస్తే మనకు కొంచెం కూడా అర్థమవుతున్నారు అని అనుకున్నారు. యెషయా గ్రంథము నేను కూడా చూస్తాను. దేవునికి స్తోత్రం. 32:8 కనులు ఘనకార్యములు కల్పించుదురు, వారి ఘనకార్యములను బట్టి నిలుచుదురు. అంటే చదవడా కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచన. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ కూడా గనుడు but the noble man conceives noble and magnificent things, and he stands by the noble and magnificent. గనుడు అయిన వారు ఘనమైనది మాత్రం
ఘనకార్యముల కొరకు. ఎవరండి? But a good leader plan to be good man and works for good things. హలో, దేని కొరకు చింతిస్తున్నారు? ఒక మంచి నాయకుడు మంచి మనుషుడు మంచిగా చింతిస్తాడు, మంచి ప్రణాళికను ఆలోచిస్తాడు. స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు సంఘ బిడ్డలు నీ ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఈ చింత అని వ్యక్తికి ఏం చేయాలి? దేవునికి స్తోత్రము. జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా మీరే చెప్పిన మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులకు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. అప్పుడు భూ సంబంధమైన వాటిని అందు మనసు వచ్చిన వాడు ఎవరు? ఆ వాటితోనే ఉందండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందని నేను చెప్పిన నీకు అర్థమైందని లేదా? మీరు బైబిల్ చూడలేదు, కొందరు చూస్తున్నా కొందరు చూడలేదు. ఏంటంటే అక్కడ రాయబడిందండి, వారికి వారే వారి అంతము. డిస్ట్రక్షన్ ఇస్ దేర్. వారిదే వాళ్ళ కత్తి నువ్వే ఆ కత్తితో నిన్ను నీ సొంత ఏం చేస్తున్నా? కత్తి కూడా ఎందుకంటే ఆ భూ సంబంధమైన ఇది కాదా నీ కుటుంబ విషయం, నీ పిల్లల విషయం, నీ భర్త విషయం, డబ్బు విషయం చింతించి తనకి తానే నాశనం తెచ్చుకుంటున్నాడు. తిన్నామా, తిరిగామా, తొంగున్నామా? అమ్మా, ఇదంతా యేసయ్య ముందుకు ఎరిగి ఇది చెప్పుతున్నారు తండ్రి. తనకి తానే నీ ఏం చేయకూడదు, నాశనం చేయకూడదు. భూ సంబంధమైన విషయం నీ ఏం చేయకూడదు, చింతపడకూడదు. పై ఉండే విషయం ఏం చేయాలి? చింతించే. చాలా మంది విశ్వాసాలు ఇప్పుడు కూడా స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ మనసు ఇక్కడ మీరు కూర్చున్నారు కానీ నీ చింత ఎప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగింది, దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని దేవుడు సంఘపడుగా బాగా నీ జీవితమా క్రమపరచాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అదే చెప్పండి గట్టిగా. ఒక స్పిరిచువల్ మ్యాన్కి ఎలాగ తెలుసు, ఆత్మీయ మనుషులకి ఎలాగ తెలుసు? మోహన విషయం చూస్తే తెలిసిపోతుంది. ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. అంటే అక్కడ మీరు ఎలాగా తెలుగులో ఉందండి నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను చదివినప్పుడు నాకు అర్థమైంది. ఆత్మానుసారు ఆత్మ విషయంలో ఏమవుతున్నారు? మనసు ఉంచుదురు. దేవునికి స్తోత్రం. అంటే నా బైబిల్లో నేను చదువుతున్నానంటే ఆత్మ అంటే శారీరక స్వభావం. స్వభావత ఏం చెప్తున్నా? సింపుల్ నేచర్. నీ నేచర్ స్వభావం ఒకటి. ఇప్పుడు ఆత్మ మనుషులకి ఏముందండి? స్వభావం ఒకటి స్వభావం. రెండవది మీరు చూడండి 6వ వాక్యం మనస్సు. అంటే ఒకటి స్వభావము, 2 మనసు, 3 5వ వాక్యం ఆవిడ మనస్సు అని రాయబడింది. అంటే థాట్స్ అని రాయబడింది. ఒకటి మనిషి మర్చిపోకూడదు. నా తోడు వస్తే ఈ సబ్జెక్ట్ అవుతాడు. ఒకటి స్వభావము,
2 మనసు, 3 చింత. ఇంకా 4 వాక్యం చూడండి, 8 అయితే 4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని నడుచుకోవడం. స్తోత్రం. 4 విషయం చూడండి. 1 నేచర్, స్వభావం, 2 మనసు, 3 ఆలోచన. ఇది 3 కనబడదు. ఇది 3 ఏం చేయదు, కనబడదు. ఏది స్వభావము కనబడుతుందా? కనబడదు. 2 మనసు కనబడుతుందా? కనబడదు. 3 ఇది ఏదో కనబడినది. దేవునికి స్తోత్రం. అప్పుడు మీకు అర్థమవుతుందా? నీ ఎనక నడుచుకున్నారు చూసుకుంటే పైన 3 ఉన్నదని తెలిసిపోతుంది. నీకు అర్థమైందంటే స్తోత్రం కలిగిందా? నీ ఆత్మీయుడు మనుషులని తెలియడానికి ఈ 4 విషయం చూసుకుంటే తెలుసు. 3 విషయం కనబడదు, 4 విషయం కనబడుతుంది. నీ ఎలాగ నడుచుకున్నారో అది చూసి నేను చెప్పచ్చు. నీ ఆత్మీయుడా లేదా అని చెప్పచ్చు. స్తోత్రం కలిగిందా? అందుకే నేను చెప్తున్నారు, సంఘబిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. నడక ఆత్మీయంగా నడవాలి. స్తోత్రం. ఆ నడిచిన చూసేటప్పుడు మనకు తెలుసు నీ నడక చూస్తే తెలుసు. నీ స్వభావం ఏంటిదో, 2 నీ మనసు ఏంటిదో, 3 నీ స్థిత ఏంటిదో కదా. ఇప్పుడు అయ్యారు చెప్తున్నారు, ఈ 3 తెలియకుండా నీ ఇలా 1 చూసి చెప్తున్నారండి. 3 అదృశ్యమైనది ఉన్నప్పుడు 3 అదృశ్యమైనది 1. ఇది దేవునికి స్వభావం ఎక్కడికి వస్తుంది? స్వభావాన్ని ఎక్కడ చూసేది మీరు? స్వభావం ఎక్కడికి వస్తుంది? అది మనసులోకి వస్తుంది. ఆ మనసులో వచ్చేది ఎక్కడికి వస్తుంది? నీ ఆలోచన ఎక్కడికి వస్తుంది? అదలా సరి అయిన ఆత్మీయుడని తెలుసు. నీ పాఠ్య ప్రార్థన ముఖ్యం కాదు, అది నిజంగా ఘనమైనది. నీ నడక ఈరోజు ఇంటి జరిగినట్టే సోదరు కలిగింది. మొదటి చెప్పిన విషయం ఏంటి? లేపబడింది నేను చెప్పాను. మన రెండవది ఏం చెప్పారు? అతను కూర్చుని తర్వాత మనకొక్క ఉత్తరవాదం బాధ్యత, అది మర్చిపోతున్నారు. ఏదండి? నీకు ప్లేసులు మంచి స్థలంలో కూర్చున్నప్పుడు అక్కడ కూర్చుని నీకేముంది? ఒక బాధ్యత ఉంది. శ్రోత్రం, నేను కంపెనీ లేదా జోలి చేసా, పోలీసులు చేసా, నీకు అక్కడ ఏముంది? నేను పోలీసు అంటే ఇలా కూర్చున్నాడు చాలు, నీకు అక్కడ ఏముంది? అంటే దేవుడి బిడ్డలు పైన దేవుడు లేకపోతే కూర్చోబట్టి నీకేముంది? అదేంటి? 2 కార్యం. ఒకటి వెతకాలి. వెతకాలంటే ప్రతి ఎనీ టైం దేవుడి దగ్గర ఆశించాలి. రెండవది ఏమంటే చింతించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. మనసునికి ఏజెంట్ అండి చింత. మనసుకు ఏజెంట్ ఏంటంటే మంచోడు బ్రోకర్. అందుకని ఇది 2 ఏముంది? మనసు చింద 2 కూడా ఏమవుతున్నారు? ఎప్పుడు ఇబ్బందులు ఉండే. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘబిడ్డలకి నేను చెప్తూ ఉంటే ఏమనంటే చింత దేవునికి స్తోత్రం కలిగింది.
నీకు దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత ఏమంటే చింతించాలి. ఏది చింతించాలి? పైన ఉన్నది. భూ సంబంధమైనది ఏమో చింతించకూడదు. ఎందుకు చింతించకూడదు? అనిత్యమైనది. అనిత్యమైన వెంటనే అందరికీ తెలియదు. అది సంస్కృత పదము. అనిత్యమైనది సేపు ఉంటుంది. అదే ఈ కొంతసేపు ఉన్న సరకుకే ఎక్కువ ప్రాధాన్యం. ప్రార్థన కంటే చర్చికి తెలిసిన కంటే లేదు ప్రాధాన్యం. ఏది? ఆ కొంతసేపు అంటే ఆ పని. నా పనికి కాదు, నీ ఆరాధన కంటే ఆ పనికి వెళ్ళదు కాదు. ఆ పనికి వెళ్ళదు కాబట్టి ఏమైంది? దానికి అది అనిత్యం, అది శాశ్వతం కాదు. శాశ్వతం ఉన్నది పైనది. దేవునికి స్తోత్రం. భూ సంబంధమని మనసు పెట్టదు. అది అర్థం ఏమంటే నీ తల పైకి నీ కాలు కిందకి రావాలి. పైన ఉన్న విషయం గురించి ఏం చేయాలి? 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం చూడండి. కావున అదే అంతే కాదు, నాకు దొరికింది. పైన ఉన్న విషయం ఏం చేయాలి? చిన్న అప్పుడు తల ఎక్కడ ఉన్నాం? పైన. మరి 5వ వాక్యం మన అవయవాలు అంటే దేవునికి స్తోత్రం. ఆయన అర్థం అంటే తల పైకి ఇచ్చండి, అవయవాలు భూమి ఉండేది. స్తోత్రం కలిగింది. తల పైకి అయితే అవయవాలు లోపలికి అయితే పైన ఉండదే వస్తుంది. స్తోత్రం కలిగింది. అమ్మ నీకున్న బాధ్యత మర్చిపోకూడదండి. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చారు. ఏంటి బాధ్యత? కదుకుడి. స్తోత్రం కలిగింది. సంఘపడికి ఎక్కువ ఏదని బతుకడం భూ సంబంధమైన విషయాలే. ఈ అనిత్యమైనది ఏదో అదే వాక్యం అండి. ఇష్టం అదే కాదు. ఆరాధన కోసం తిని మారేస్తాడు. ఆరాధన కోసం కొన్ని పువ్వులు చూసినప్పుడు అదే మాత్రం ఆడికి ఏముంది? అదే వాళ్ళకి ఆశ ఎక్కువ. అదే అదే ఆయన కొనడానికి ఆశ. అదే ఎన్ని కాసేపు కనకాంబరాలు. కానీ దాని వరకు వాడికి ఎక్కువ. నేను చెప్పిన పువ్వుల గురించి ఒక విషయం చెప్పారు మీకు వెంటనే అర్థం అవ్వడానికి. ఉదాహరణ చెప్పారు. దేవుని అప్పుడు సంఘ బిడ్డలు ఈ అనిత్యమైనదికే అంటే సాతాను ఏసైకి ఏం చూపించాడు? లోకములున్న అది చూపించాడు. అదే అప్పుడు దేవుడికి అర్థమైంది ఇదైనా ఇది మొత్తం ఏమవుతున్నా అంటే ఈ భూమి మొత్తం ఏమో ఆవడానికి ఉంది అగ్నితో. అందుకని ఈ భూమి మొత్తం చూపించారు. మనమైతే 12 సార్లు సాధనపడుతుంది. భూలకు మొత్తం చూపించేది మొత్తం నా చేతిలో నన్ను ఒకసారి ఇస్తామని చెప్పినప్పుడు ఎవరు తెలియదు? ఎవరికి తెలుసు? సాతాను దేవుడు తప్ప. ఇది నేను చెప్పిన మీకు అర్థం అవుతుంది. సాతాను దేవుడు తప్ప. దొరికినది ఏంటి? దొరికింది ఏంటి? సాతాను చెప్పరు ఇది మొత్తం నా చేతులు నన్ను సాగపడితే నేను ఇది సాగపడితే సాతాను దేవుడు తప్ప ఎవరికి ఒకసారి సాగపడితే ఏం దొరుకుతున్నాను? ఆత్మీయ విషయం ఉన్నవాడు దర్శనం ఉన్న దేవుడు గురించి తెలుసు. ఈ భూమి నుండి అన్ని ఏమవుతుంది? కాలిపోయిన వాడు పైరులను మాత్రమే నీ పిల్లల భవిష్యత్తు కంటే ఆస్తి కంటే అన్నింటికి ఘనమైనది పైరున్నదే. దానికోసం ఏం చేయాలి? ఎవరికి ఇష్టం లేదు? నీ పిల్లలకు పెద్ద ఆఫీసర్ వచ్చి మ్యారేజ్ చేయాలి. ఎవరికి అసలు నాకు లేదా? నీకు లేదా? ఎవరికి లేదా? అందరూ ఉన్నారు.
ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలండి. అందరూ కానీ ఆత్మీయుడు చింతగడ ఈడ ఐఏఎస్ కానీ ఈఎస్ ఏటైనా కూడా దానికంటే గెలద ఏది వారణాసి బాక్షములు దేవుడికి బిడ్డ ఎందుకు నేను అలా చెప్తుంది ఈ మొత్తం కాదు వీడి చచ్చ ఆడికి వచ్చే ఇద్దరు ఎక్కడ కనబడుతుంది. దేవుడు నమ్మలేదు నమ్మలేని వాడికి వీడిద్దరు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది. 80 వయసు 90 వయసు వరకు ఈ భూమిని జీవిస్తున్నాను. తర్వాత మీరు చనిపోతుంది, మీరు ఎక్కడికి వెళ్ళిపోతుంది. అవును కదా, అక్కడ మనం ఇక్కడ శాశ్వతంగా తన తరములు దేవుడితో ఉన్నాం. అదే విధంగా ఈ రక్షణ పొందలేదు, మార్గం పొందలేదు వాడు నరకానికి వెళ్ళి ఎన్ని సంవత్సరము యుగములు ఆడు ఏడుపు మాట్లాడు. అదే నేను చెప్తుంది, తాత్కాలిక ఉన్న వెనక మీరే చేయకూడదు, తిరగకూడదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మన విశ్వాసం తన మీద ఎక్కలేదని ఇప్పుడు కూడా నాకు అర్థమైంది. దేవుడికి పైన ఉన్నది మాత్రం దేవుడు అది తెలిసిన కాబట్టి, పౌరునికి తెలిసిన కాబట్టి ఈ లోకం కంటే దేవుడు నాకు పెద్దది. అలాగే మనసు పెట్టి దేవుడికి బిడ్డలు మంచిది, దేవుడికి స్తోత్రం కలగదు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే మనకున్న బాధ్యత రెండు మర్చిపోకూడదు. ఒకటి వెతకడం, రెండు చింతించడం. ఈ మూడవది విషయం ఏమనగంటే తెలుసా? మూడవది విషయం ఏమనగంటే మూడవ వాక్యం వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చెప్పండి. మీకు అది చదివినప్పుడు మీకు ఎంతగా అర్థమైందో నాకు తెలియదు. మీకు ఒక కొత్త అడ్రస్ దొరికింది. Your old sinful self has died and your new life is kept in it. మీ అడ్రస్ తెలుగులో ఏం చెప్తుంది? అడ్రస్ చిరునామా. నీకున్న చిరునామా ఏంటి? Hidden in Christ. క్రీస్తులో దాచబడి ఉన్నాం. హలో, అర్థం నీకు చిరునామా ఏంటి? Christ is our तुम्हारा नाम कौन है? క్రీస్తే మన అడ్రస్. నీకున్న చిరునామా ఎక్కడ వరకు ఉంది? అదే ఇప్పుడు అది మాటగా ఇక్కడ కూడా రాయగడ ఉన్నవాడు కూడా నీ చిరునామా తెలియదు. రాయగడలో నివాసులే కానీ రాయగడలో నివసించిన రాయగడలే పుట్టి పెరిగారు కానీ అడ్రస్ లేదు. అడ్రస్ ఉంది. ఈ రాయగడ ఉన్న వాడు మాత్రం తెలుసు, వేరే ఎవరికి ఏం చేయదు. కానీ మనకి చిరునామా ఎక్కడ వరకు? చెప్పండి. క్రీస్తుతో కూడా స్తోత్రం కలిగింది. క్రీస్తుకి అక్కడెక్కడ ఆ చిరునామా తెలిసి ఉండాలో అదే విధంగా మనం కూడా ఆ చిరునామా తెలిసి ఉండాలి. నేనేదే ఎప్పుడు నీ మనసులకు రాదు. మనం అందరూ ఎవరితోనే ఉన్నారు? క్రీస్తుతో కూడా. హల్లెలూయా. అంటే ఈ భూమి నుండి పైకి వరకు మన చిరునామా ఉంటున్నట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మన క్రీస్తుతో ఉంది వారా? లేదు. ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం 11, 12 వాక్యం కలిసి. కాబట్టి మనకు శరీర విషయములో అన్యజనులై శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై
క్రీస్తుకు దూరస్తుడు. మీరు మొదటి ఎక్కడ ఉన్నారు? క్రీస్తుకి మీరేమండి దూరస్తుడు. ఇప్పుడు అందుకని ఇద్దరు చెప్పకూడదు. క్రీస్తుతో కూడా లేపబడి స్వాతంత్రం కలిగిన నీ చిరునామం మారుతా. స్వాతంత్రం కలిగి ఒక కాలం క్రీస్తు లేనివాడు ఇప్పుడు అడుగు క్రీస్తులో ఉండి దేవుడు స్వాతంత్రం కలిగిన అర్థమైన కూర్చోకూడదు. అందుకే పౌలు గారు బ్రతికితే క్రీస్తు చాలితే అన్ని నష్టం మనకు లేదు, దేవుడి బిడ్డలకి నష్టం లేదు, అన్ని లాభం. క్రీస్తుతో ఈ అడ్రస్ వాళ్ళు స్తోత్రం కలిగి క్రీస్తుని దొరికిన దినం నుండి ఏమనండి నీ చిరునామం మారింది. దేవుడికి స్తోత్రం కలిగి మనమందరం క్రీస్తుతో ఉండ కాబట్టి హల్లెలూయా చిరునామా మారింది. అందుకని సంఘబిడ్డలు మరిచిపోకూడదు. క్రీస్తుతో ఏసయ్య తోడుగా కూర్చోడానికి పదవి జరిగింది. క్రీస్తు ఎక్కడ కూర్చారు? ఎక్కడ ఉంది? ఎక్కడ తర్వాత చెప్తాను ఎక్కడ కూర్చున్నారు? తండ్రి స్తోత్రం కలిగింది. అలాగే చెప్పండి గట్టిగా. వివాహము జరిగిన టైంలో ఆడపిల్లలకి ఎక్కడ కూర్చోబెడుతున్నారు? మీరు ఇక్కడ న్యాయం చేసి చూసుకొని చెప్పకూడదు, వేరే వాళ్ళు చేసి చెప్పండి. అదండి వివాహం. నేను ఆంధ్రలో రీసెంట్ వివాహం చేసిన చూసాను. అదే ఎప్పుడంటే అది చూశాను. ఎలాగంటే ఎక్కడ కూర్చోబడుతుందంటే భర్త వాళ్ళ పక్క కూర్చున్నాడు, భార్య ఎక్కడ కూర్చున్నాడు. భార్య ఆవలేదు, అమ్మ ఆ పాప ఎడపక్క. అదంటారు అలాగా. అది ఎక్కడ తెచ్చారు? సాంప్రదాయం అన్నిటి చేసిన సోదరుడు. అలాగైతే వివాహం ఎలాగ చెప్తుంది? నీ భార్య ఇక్కడ కూర్చున్నారు, మీ భార్య కోసం కూర్చున్న వారికి ఏం చెప్తుంది? ఈ మర్మం గొప్పది. బాకి చెప్పండి. నేను ఎఫెసీ పత్రికలో 5:31-32 వాక్యాలు చదువుతుంది. ఈ మర్మం గొప్పది, క్రీస్తును అదే ఈ 5వ అధ్యాయం వివాహం గురించే చెప్తున్నారు. అప్పుడు కూర్చున్న వారు క్రీస్తు ఎక్కడ కూర్చున్నారు? భార్య ఎక్కడ కూర్చుంది? అదే నేను అడుగుతున్నా. క్రీస్తు కుడి అసలు కూర్చుంది, నీ అక్కడ కలిసి ఎక్కడ కూర్చుంటారు? క్రీస్తు కుడి పక్కన కూర్చుంటే మీరు పరలోకం ఎంత ఎక్కడ కూర్చుంటారు? ఆయన పక్కన నీ కూడా కుడి పాసం కదా. లెఫ్ట్ ఎందుకు పట్టుకున్నాను? అందుకని ఇప్పుడు కూడా కొందరు ఏం చేసింది, మ్యారేజ్ అయిన తర్వాత పువ్వులు గీవులు అన్ని వేసిన తర్వాత ఎక్కడ కూర్చుకుంటారు? లెఫ్ట్ రైట్ కూర్చుంటారు. అంటే ఫస్ట్ ఒక సిద్ధాంతం, రెండోది ఇంకో సిద్ధాంతం. హలో అనగానే ఏసయ్య చేసింది. ఏసయ్య నిన్ను ఏం చేసింది? క్రీస్తులోకి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చింది? క్రీస్తు దగ్గరగా వచ్చావు. క్రీస్తు దగ్గరికి కాదు, క్రీస్తు కుటుంబాసములు నీ కూడా ఇది కూడా ఆత్మీయంగా ఇక్కడ కూర్చున్నారు. అచ్చనీయంగా ఏసయ్య తోడుగా కుడి పాసములు మనం కూర్చోబడడానికి వెళ్తున్నారు. దేవుడికి స్తోత్రం చెల్లించు. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. అప్పుడు నీకు చిన్నామ మారింది, క్రీస్తుతో కూడా కూర్చుంటారు. దేవుడికి స్తోత్రం. 4 విషయం అండి. 3-4 వాక్యం చదవండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద
మనసు పెట్టకూడదు. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కొత్త మనకి నిరీక్షణ జరిగింది. ఇద్దరు ముందుకు హోప్ ఉంది. కొంచెం ముందుగా చదవలేదు మీరు. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 11-12 వాక్యం చదివినప్పుడు ఆ కాలంలో నిరీక్షణ లేని వారు కాబట్టి శరీర విషయములో అన్యజనులై నేనే నిన్నది ఈ రకమైన మనసులో ఉండదు. నిరీక్షణ లేని వారుగా ఉండేవారు. ఎప్పుడు తొలి అన్ని జనులుగా నీ ఉండినప్పుడు మనకేం లేదు. ఇప్పుడు నీకేముంది? ఏంటి నిరీక్షణ? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తోడుగా మనం కూడా ప్రత్యక్షపడుతుంది. అదే మన నిరీక్షణ. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు పత్రికలు కదా అదే మన నిరీక్షణ ఏంటంటే తెలుసు. 6వ అధ్యాయం ఎబ్రి పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 17 అని అంటున్నారు. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారు. అమ్మా 19వ వాక్యం ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఏ నిరీక్షణ? నిశ్చలము అంటే స్టేబుల్, కదలలేని. ఏదైనా నిరీక్షణ ఈ రోజు ఉంటుంది, రేపు కదిలిపోవడం. We have this hope as an anchor for our soul. Stable, secure and strong. స్థిరమైనది, నిశ్చలమైనది. నిశ్చలమైనది, స్థిరమని ఆత్మకి లంగరం అంటే సముద్రములో అదే అందరూ ఆ తెర లోపలికి ఏం చేశారు? ప్రవేశించారు. సౌత్రం అలా చెప్పండి. నీకన్నా నిరీక్షణ ఏంటంటే దేవుని సంఘం అది అర్థమైందని తెలియదు. మనము కేరళకి వెళ్ళి బీచ్ చూడడానికి సారీ మన ఇక్కడ వైజాగ్ చూడడానికి వెళ్తే పిల్లలు ఏం చేసి ఆకాశంలో గాలిపటం ఏం చేసింది. అక్కడ బంధు పిల్లలకి అది కావాలంటే ఏడు ఒకడే అది ఇచ్చేది. ఇక్కడే అక్కడ కేరళ ఒకటి ఇచ్చేది. అది ఉన్నట్టు ఇప్పుడు ఒకటి చూసుకొని ఈ బిడ్డ ఇలాగైనా చూపిస్తున్నాడు. ఈ గాలిపటం ఎక్కడ ఉంది? కనబడలేని దూరంలో ఉంది. వీడు ఎందుకంటే వీళ్ళు ఊగుతున్నారు. దేవుడు నేను గాలిపటం ఎక్కడ ఉంది? అది అక్కడ ఉంటే ఎలాగా నీకు తెలుసు. ఇక్కడ పట్టుకుంటే ఆ దాడిని పట్టుకుంటే ఆ పైన చలనాత్మ ఎక్కడికి వస్తుంది? నీకు అర్థమైంది. నీకు నిరీక్షణ కరెక్ట్ ఉందండి. సోదరం అది పైన పైన సోదరం కలిగింది కదా. ఈ రోజు నీ నిరీక్షణ శరీరం కాదు, ఆత్మస్వరూపం ఉన్నది కాదు, శాశ్వతమైన సోదరం చెప్పడం చర్చకి అన్నది ఏది వేస్ట్ కాదు. అది నీకు నిరీక్షణ ఉంది. అందుకని ఎప్పుడు ఆలోచన
డేట్ వచ్చినప్పుడు ఆ వేరే చేయడానికి వరుడికి వధుకి ఏముంది ఇప్పుడు ఆ రోజు ఇక్కడ రావడానికి ఈయన చేస్తున్నారు. ఆదరణ కలిగి ఆశ కలిగి ఉండినట్టుగా అదే విధంగా ఈ నిరీక్షణ దేవుడు కూడా ఆయన ప్రత్యక్షత వరకే చేస్తున్నారు. ఓ స్తోత్రం కలిగినగా అదే భూమి ఏమవుతుందంటే విమోచన కొరకు ఆత్మ తెలుగులో నేను ఒడియాలే ఆర్తనాథ గురించి ఒడియాలి తెలుగులో ఏం చెప్తున్నారు మూలుగా అని స్తోత్రం కలిగిన ఈ మూలు పెరుగుతున్నప్పుడు తెలుసుకో విమోచన దగ్గర స్తోత్రం కలిగిన ఈ రోజు మర్చిపోకూడదు. ఇదిగో ఒకటి నీకున్న స్థానం క్రీస్తుతో కూర్చోబడి. రెండు నీకున్న బాధ్యత వెతకాలి చింతించాలి. మూడు నీకున్న చిరునామా క్రీస్తుతో కూడా. మూడు మీకు ఉన్న కొత్త నిరీక్షణ క్రీస్తుతో కూడా. దేవునికి స్తోత్రం. అందుకని నిరీక్షణ ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఎందుకంటే చిన్నలో ఏది నీ గుర్రం మీద ఎక్కకూడదు. ఈ వాక్యాల దేవుడు ఈ టైంలో అందరం లేచి నిలబడతాం. ఆ టైంలో కానుకలు మనం వేసుకుని ఒక పాట పాడి దేవుడు మనం ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై కలిసి